రావణ మీద ఎటువంటి కేసులు లేవు, కోర్టు ఎన్నోసార్లు చెప్పింది ఇతని మీద కేసులు పెట్టేంత ఏం మాట్లాడలేదని. అయినా వీళ్ళు కావాలి ఏ కేసు లేకుండా గతంలో అతనికి రావణ మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఇవాళ దాకా అనుకున్నాం లేదని. కేవలం మెగా ఫ్యామిలీ మీద ఉన్న దొబ్బుదోలు మీద బాధ మీద మాట్లాడుతున్నాడని చెప్పి ఎన్నాళ్ళు అనుకున్నాం. కానీ నిన్న రాత్రి నుంచి కొన్ని కోణాలు బయటపడతా ఉన్నాయి. ఈ దేశద్రోహం దాంట్లో గతంలో ఉన్నాడు కదా మన రావణ, ఆ రావణ అన్నవాడు ఇతను కలిసే ఒక కుట్రలో భాగస్వాములు అని చెప్పి నిన్న బయటకు వస్తూ ఉన్నాయి. విచారణ సాగుతూ ఉంది. విచారణ మధ్యలో మన ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు. బహుశా ప్రకాష్ రాజ్ కూడా ఇందులో భాగస్వామి అయి ఉంటాడు. చట్టం దానిపైన చేసుకెళ్ళిపోతుంది. అంటే కంప్లైంట్లో ఒక్కోసారి కంటెంట్ మిస్ అవ్వచ్చు, ఆ పదాలు పడకపోవచ్చు. ఆ పదాలు పడినప్పుడు ఆ సెక్షన్ పడకపోవచ్చు. ఆ కంప్లైంట్ ఇచ్చి విధానంలో ఏదైనా తప్పు అయి ఉండొచ్చు. కానీ నేను డీప్గా దాంట్లో చూడలేదు. మేమంతా దీంట్లో ఉండిపోయాం. మేమంతా బయట ఉంటే రాష్ట్రంలో 25 జిల్లాల్లోని మా క్యాడర్ కానీ మా నాయకులు కానీ అందరూ ఒక 2వ అధ్యాయం స్టార్ట్ అయ్యి ఆ బిజీలో ఉండిపోయాం. మేమందరూ ముందే ఉండుంటే అతను అసలు స్టేషన్లు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళి అవసరం లేదు. ప్రజలు అందరూ చూసుకుంటారు. అన్ని రకాలుగా నాయకులు ప్రజలు అన్ని రకాలుగా ఏం చేయాలో చూసుకుంటారు. ఎందుకంటే అన్ని కోర్టుల మీద అన్ని ప్రభుత్వం మీద వదిలేయడం కదా, పోలీసుల మీద. దేశానికి ద్రోహం చేస్తున్నాడు, మతాలను రెచ్చగొట్టేస్తున్నాడు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మేమంతా యాక్షన్ ఉంటాం. కానీ ఆ టైంలో మేము అందరూ చాలా చాలా నాయకుడు చెప్పిన బాధ్యత చాలా బాధ్యతగా ప్రతి చోట చేస్తూ ఉంటాం. ఐడెంటిటీ క్రైసిస్ ఈజ్ ఆల్ ఆర్ ఐడెంటిటీ క్రైసిస్. ఏంటంటే రాత్రి మీద లీడర్ అయిపోదాం, రాత్రి మీద ఇది అయిపోదాం. ఏమైనా 1-2 సోషల్ యాక్టివిటీస్ చేసి ఉండాలి తప్ప ఆవిడ గురించి ఊర్లో మన ఊర్లో అందరికీ తెలుసు, పొరుగురులో తెలియదు కదా. పొరుగురులో ఐడెంటిటీ క్రైసిస్ గురించి ఏదో పడుతుంది. ఖచ్చితంగా స్పందించారు, కొన్ని చోట్ల స్పందించారు. అంటే ఇది జనరల్గా ఎట్లా ఉంటుందంటే విషయం పూర్తిగా అవగాహన. కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో, మళ్ళీ జనసేన గారు ఎలా స్పందిస్తారో, ఈ మాట్లాడితే మీరేదో ప్రశ్న అడుగుతారు. మీరేదో ప్రశ్న అడిగితే తేడా వచ్చింది అనుకో ప్రశ్న. అది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికాలు కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళకలా కూర్చున్నాను, నాకు తెలిసింది, నాకు వచ్చింది మాట్లాడేసిన తర్వాత నేను జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి కమ్మును ఒక పాట తప్పుదొలినా సరిపోద్ది. వాళ్ళు వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఒక పాట తప్పుదొలితే మీరే చేశారనుకో, మీలో ఉన్నాయి 1-2 అవి అలా చేసేయనుకో, చేస్తే ఇబ్బంది. లేనిపోయిన ఇబ్బందులు ఎందుకని మాట్లాడుంటారు తప్ప ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. నేను పర్సనల్గా అందరితో మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మనం ఎన్ని సంవత్సరాల్లో కలిసి ఉండాలని బలంగా కోరుకుంటున్నారు కాకినాడ జిల్లాలో టీడీపీ క్యాడర్ అంతా. చాలా ఇంపార్టెంట్ కేసు అది. ఆది సాయి కృష్ణ దానికి సంబంధించిన కేసు వస్తుంది. కార్తీకుమార్ కూడా సూసైడ్ చేసుకున్నారు. ఈ రెండు కూడా ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ కేసు. దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈ రావణాన్ని దాన్ని హైలైట్ చేశారు అని చెప్పేసి వస్తున్నారు. అంటే నిజంగా మీరు చెప్తే నమ్మరు. గత 10 రోజుల నుంచి ఈ లోకంలో లేవు. లేకపోతే ఇతని గురించి కూడా నాకు సమాచారం తెచ్చుకుని మాట్లాడాల్సి వస్తుంది. పరిస్థితి 10 రోజుల నుంచి పార్టీ నిర్మాణంలో భాగంగా అసలు బయట నిజంగా ఏం జరుగుతుందో కూడా ఎవరో చూడలేదు. దాంట్లో ఉండిపోయాం అంతే పూర్తిగా.
100% వేలాది మంది వచ్చి అలాగా పడిపోతుంటే అప్లికేషన్ తీసుకోవడం, ప్రతి ఒక్కళ్ళ యొక్క బాధ నిజంగా నేను చూశాను. వాళ్ళు చేసిన దాని మీద చూస్తే మేము చేసింది ఏమీ కాదు. ఆ పిల్లలు ఆ పిల్లలు ఎంత ఖర్చు పెట్టారండి, ఎంత సేవా కార్యక్రమాలు చేశారండి, ఎన్ని చేశారండి. కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు నిజంగా. ఆడ ఒంటి మీద బట్టలాడిది, ఆడికి పెట్టిన ఖర్చు ఎలాడిది, ఆడు చేసిన ఇదేంటి. నిజంగా కూడా మా నాయకుడు మా కళ్ళు తెరిపించడానికి పంపించాడేమో అనుకున్నాను నేను. నిజంగా అనిపించింది నాకు. అది మాకు తెలియాలా, ఈజీగా మీరు ఎమ్మెల్యేలు అయిపోయారు అనుకుంటున్నారేమో, మీరు ఒకసారి వెళ్ళి చూడండిరా ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చారు పిల్లలందరూ అని చెప్పి అది చెప్పడానికి పంపించాడేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అక్కడ ఉన్న సిచ్యువేషన్ తప్ప ఆ లోకంలో తప్ప ఇంకో లోకంలో లేవు మేము. రేపు నుంచి మీకు అవైలబుల్గా ఉంటాను, ప్రతి దానికి సమాధానం చెప్తాను.